వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు బీరకాయ కర్రీని సింపుల్ వేలో ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, మిరపకాయ వేసుకొని దాన్ని వేపుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత సాల్ట్, పసుపు రెండు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు, మిరపకాయలు బాగా వేగిపోయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేయాలి. మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. అడగంటకుండా కలుపుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలపాలి. 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత తీసి చూసారా ఆయిల్ తేలింది మొత్తం. ఒకసారి బాగా కలుపుకోవాలి. బీరకాయ ఉడికిపోయింది బాగా. అడుగంటకుండా కలుపుకోవాలి. బీరకాయ కర్రీలో నేను మిల్క్ వేసుకున్నాను. దీంతో టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మిల్క్ వేసాక బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు అలా వదిలేస్తే బీరకాయ కర్రీ రెడీ. చూసారా ఆయిల్ తేలింది.